హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో. అదేమిటంటే ఉసిరికాయ. సో ఫ్రెండ్స్, ఈ ఉసిరికాయ గురించి మీకు ముచ్చటగా 3 పాయింట్స్ అయితే చెప్తాను. ఎందుకు, ఏమిటి, ఎలా. ఏమిటి అంటే ఉసిరికాయ ఎందుకు వాడాలి అంటే ఫ్రెండ్స్, ఈ ఉసిరికాయ వల్ల మనకు కేశ సంరక్షణ బ్రహ్మాండంగా ఉంటుంది. కేశ సంరక్షణ అంటే వెంట్రుకలకు ఆరోగ్యం అనమాట. సో తల వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ ఉసిరికాయ. మన మగవాళ్ళకైతే కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కానీ ఆడవాళ్ళకైతే జుట్టు బాగా పొడవుగా ఉండాలని, సిల్కీగా ఉండాలని, షైనీగా ఉండాలని అయితే ఉంటుంది. వాళ్ళు తప్పకుండా ఈ వీడియో అయితే మిస్ కావద్దు. అదేవిధంగా ఈ ఉసిరికాయ మనకు ఆరోగ్యరీత్యా ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేదే ఈ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ అయితే చూడండి. ఎలా వాడాలో ఈ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో. కేశ ఉసిరి రిబీస్ జాతికి చెందిన మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం రిబీస్ యువా క్రిస్పా. కేశ ఉసిరి మూలం ఐరోపా, వాయువు, ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో కేశ ఉసిరికి సమానమైన అనేక ఉపజాతులు ఉన్నాయి. ఐరోపా, నైరుతి ఆసియా దేశాలకు చెందిన గూస్బెర్రీసు, గూస్లేరియా అనే ఉపజాతులతో అనేక స్వరూప జాతులు చేర్చబడ్డాయి. అయితే చాలామంది శాస్త్రవేత్తలు కేశ ఉసిరిని సొంత జాతిగా వర్గీకరించారు. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉసిరి పెరుగుతున్న రాష్ట్రాలు ఇవి. ఉసిరిలో విటమిన్ సి ఒక నారింజ కంటే 8 రెట్లు ఎక్కువగాను, దానిమ్మ పండు కంటే 17 రెట్లు ఎక్కువగాను, యాంటాక్సిడెంట్లు 2 ఎక్కువగాను ఉంటుంది. భారతదేశంలో ఉసిరిని ఆమ్లా అని అంటారు. శరీరంలో 3 దోషాలను కఫ, విష్ట, పిట్ట సమతుల్యం చేయడానికి, అనేక వ్యాధులకు మూల కారణాన్ని తొలగించడానికి ఆమ్లా సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. ఉసిరిని ఆయుర్వేదిక్ మందుల తయారీలోనూ, జలుబు, కంటి వ్యాధులు, స్థూలకాయం, కేశ సంరక్షణ, కొవ్వు తగ్గించడం లాంటి వాటిలో ఉసిరిని వాడుతూ ఉంటారు. యునానీ ఔషధాల్లో కూడా వాడుతుంటారు. అలాగే ఈ చెట్టు, కాయలు, పువ్వులు, బెరడు అన్నీ సంపూర్ణ ఔషధ గుణాలు కల భాగమే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి జుట్టుకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడము, తెల్ల జుట్టు, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. అందుకే తల నూనెల కంపెనీలు ఆమ్లా హెయిర్ ఆయిల్స్ తయారీలో నిమగ్నమై ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తున్నాయి. అంతేకాదు హెమరాయిడ్స్, మెనిరేజియా, లూకోమియా వ్యాధులకి గర్భసంచిలో రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఔషధంగా వాడుతున్నారు. దీని నుండి తయారు చేయబడిన నూనెను చాలామంది నిత్యం వాడుతూ ఉంటారు. తలభారాన్ని, తలపోటును నిరోధించి మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది. సౌందర్య సాధనాల తయారీలోనూ, వంటకాలలోనూ, మందుల్లోనూ, ఇతర విధాల్లో ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడ కొద్దిపాటు ఈ వృక్ష సంతతి వృద్ధి చెందుతున్న భారతీయుల సాంప్రదాయ రీతిలో దీనిని పూజిస్తారు. ఉసిరితో ఊరగాయ పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీలోనూ, సోపుల తయారీలోనూ, తలకు వేసుకునే రంగుల్లో కూడా దీనిని విరివిరిగా వాడుతున్నారు. ఉదర సంబంధ వ్యాధులకు ఎక్కువగా వాడుతున్నారు. దీనితో తయారైన మాత్రలు వేసుకోవడం వలన వాతం, పిత, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అధికంగా ఎగుమతి అవుతున్న ఆమ్ల ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో అధిక లాభాన్ని ఆర్జిస్తున్నాయి. ఉసిరి నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకున్నట్లయితే మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ప్రతిరోజు ఉసిరికాయ తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెతో కలుపుకొని రోజుకు 3 నుంచి 4 సార్లు తీసుకున్నట్లయితే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయ రోజు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి తినడం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అలానే నిదానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ దీన్ని వాడుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తినిచ్చే మందులలో దీనిని ఎక్కువగా వాడతారు. అదేవిధంగా వెంట్రుకల ఆరోగ్యానికి కూడా ఉసిరికాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. దాహం, మంట, వాంతులు, ఆకలి లేకపోవుట, చిక్కిపోవుట, ఎనీమియా, హైపర్ ఎసిడిటీ మొదలగు జీర్ణమండల వ్యాధులను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, ఆస్తమా, బ్రాంకైటిస్, శ్వాసనాళములు వాపు, ఊపిరితిత్తుల నుంచి రక్తము పడుట మొదలగు వ్యాధులను నయం చేస్తుంది.
ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది. ఉసిరి వల్ల ఆహారంలోని ఇనుము ఎక్కువగా గ్రహించబడుటకు తోడ్పడుతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది. ఉసిరిలో లినోయిక్ యాసిడ్ వల్ల కామెర్లు రావు. కాలేయంలో చేరిన విష పదార్థాలను తొలగించి యాంటాక్సిడెంట్లా పనిచేస్తుంది. మలబద్ధకం ఉన్నవారు రోజు ఉసిరికాయను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. నోటిపూతతో బాధపడేవారు అరకప్పు నీళ్ళల్లో ఉసిరికాయ రసాన్ని కలిపి పుక్కలిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉసిరి కంటి చూపు మెరుగుపరచడంలోనూ చాలా సహాయపడుతుంది. అంతేకాదు ఎర్రబడము, దురద లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. అరకప్పు నీళ్ళల్లో 2 చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని రోజు ఉదయం తాగుతూ ఉంటే కళ్ళకు చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి మంచి యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, ఎసెంజెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఆమ్లా తోడ్పడుతుంది. త్వరగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఉత్తమమైన యాంటీ ఏజింగ్లలో ఇది ఒకటి. ఎందుకంటే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మచ్చ లేనిదిగా ఉండడానికి సహాయపడుతుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఉసిరి ఆకులను పేస్టులా చేసి తలపై పూసుకున్నట్లయితే చుండ్రు మరియు జుట్టు రాలడం తగ్గి జుట్టుకు సహజమైన కండిషనింగ్ అందిస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఉసిరికాయ ఎందుకు, ఏమిటి, ఎలా వాడాలనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఏదైనా పండు గురించి కానీ కాయ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మీ పేరు, మీ ఊరి పేరు అయితే రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆ వీడియో గురించి అయితే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.